తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్లో మళ్ళీ కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. రీసెంట్ ఎపిసోడ్లో వర్ష రోడ్డు మీద వెళ్తూ ఉండగా వర్షని దొంగల నుండి ఒక కొత్త క్యారెక్టర్ కాపాడుతుంది. ఆ కొత్త క్యారెక్టర్లో ప్రముఖ బుల్లితెర నటుడు యష్ ఎంట్రీ ఇచ్చారు. యష్ గతంలో ఆడదే ఆధారం మనసు మమత సీరియల్స్ లో నటించారు. అయితే యష్ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత మళ్ళీ కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. యష్ కి మనం అనుకున్నట్లుగానే ఒక కూతురు కూడా ఉంది. బేబీ అనే క్యారెక్టర్ లో యష్ కి కూతురుగా ఒక కొత్త పాప ఎంట్రీ ఇచ్చింది. బేబీ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చిన చిన్నారి పేరు లీక్షిత. లీక్షిత కలిసి ఉంటే కలదు సుఖము, ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ లో నటించింది. అలాగే దసరా చిత్రంలో కూడా లీక్షిత నటించింది. ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో బేబీ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే యష్ ఇంట్లో మరికొంతమంది నౌకర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. శ్రీను, తొలిసమ్మ ఇలా కొన్ని క్యారెక్టర్స్ కథలో ఎంటర్ అయ్యాయి. కళ్యాణ్ కూతురు బేబీకి కేర్ టేకర్ గా ఉన్న ఆవిడ కొన్ని ఎపిసోడ్ల క్రితం రంగుల రాట్నం సీరియల్లోనే డాక్టర్ అమ్మ దగ్గర నర్సుగా చూపించారు. ఆవిడకి మళ్ళీ రంగుల రాట్నం సీరియల్లో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ని ఇచ్చారు. ఒకవేళ కొత్తగా వచ్చిన ఈ కళ్యాణ్ అనే డాక్టర్ క్యారెక్టర్ ఏవైనా డాక్టర్ అమ్మకి బంధుత్వం ఉంటుందేమో మరి చూడాలి. ప్రస్తుతం రంగుల రాట్నంలో వచ్చిన ఈ కొత్త ట్రాక్ చూస్తుంటే అచ్చం మనసు మమత సీరియల్ ట్రాక్ ని దింపేసినట్లుగా తెలుస్తోంది. రామ్ ప్రసాద్ అర్చనను ఇంటి నుండి గెంటేసినప్పుడు అర్చన కళ్యాణ్ అనే డాక్టర్ కార్ కింద పడుతుంది. రంగుల రాట్నం సీరియల్లో కూడా కొత్తగా వచ్చిన క్యారెక్టర్ కి కళ్యాణ్ అనే పేరు పెట్టారు. అలాగే కళ్యాణ్ డాక్టర్ అని కూడా ఇవాళ ఎపిసోడ్లో రివీల్ అయింది. రంగుల రాట్నం సీరియల్లో వచ్చిన కొత్త ట్రాక్ మీకెలా అనిపిస్తోంది? కళ్యాణ్, బేబీ ఇలా కొన్ని క్యారెక్టర్స్ కథలో ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.